సియోలో హ్యుండాయ్ మోటార్ కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హెచ్ఎంఈకి ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. హైదరాబాద్ లో హ్యుండాయ్ ఇంజనీరింగ్ సెంటర్ ను ఆధునీకరించనున్నారు. అమెరికా పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీ పెట్టుబడులు ఆకర్షించింది. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్రానికి 31,500 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా 30,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రేవంత్ వరంగల్ కు టెక్స్టైల్స్ పార్క్ లో పెట్టుబడులకు ఆహ్వానించారు. ప్రభుత్వ ఆసుపత్రులను దేశంలోనే బెస్ట్ గా తీర్చిదిద్దాలన్నారు సీఎం చంద్రబాబు. వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలన్నారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ఆసుపత్రులను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. 15 ఆగస్టు రోజున అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సర్వం సిద్ధం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. తొలి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ తర్వాత మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రేపు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 10:30కు అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ఇన్ఛార్జీలు, జాతీయ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ సమస్యలపై బీఆర్ఎస్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఈ పని చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా తెలిపారు. గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 15న క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఉండదని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఖైదీలను విడుదల చేస్తామన్నారు. కొన్ని ఫైల్స్ పరిశీలించాల్సి ఉన్న కారణంగా కొంత సమయం ఆలస్యం అవుతుందని తెలిపారు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని గుంటూరు సెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గుంటూరు సుభాని హోటల్ పేరు బయటకొచ్చింది. మస్తాన్ సాయితో పాటు డ్రగ్స్ తో పట్టుబడిన షేక్ షరీఫ్, కాజా మోయినుద్దీన్లు సుభాని హోటల్ యజమాని కుమారులుగా గుర్తించారు. మస్తాన్ సాయి ఆధ్వర్యంలో యనమల గోపి ద్వారా ఇద్దరు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు తేలింది. ఎర్రకోటపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులు హాజరు కానున్నారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేసిన 150 మంది మహిళా సర్పంచ్లకు ఆహ్వానం లభించింది. వీరంతా ప్రధానమంత్రి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరల్డ్ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లర్ల బరువు కొలిచే నిబంధనలో మార్పులు తీసుకున్నది. ఈ మార్పులు పూర్తి స్థాయిలో కాకుండా అథ్లెట్ల భద్రత, హెల్త్ ను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేయనున్నారు. త్వరలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.